కురుక్షేత్ర యుద్ధం అంతా పూర్తయ్యాక, నువ్వు కష్టపడి ఇంత చేశావు కదా కన్నయ్య, అసలు దీనివల్ల మనుషులకి ఏం లాభం అని బలరాముడు అడుగగా శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా జవాబు చెబుతారు. ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడువారు అని తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా పుత్రులు ఏ పని చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతీదేవిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోకూడదు. ద్రౌపదిలాగా నవ్వకూడదు, ఇది నవ్వు 4 విధాల చేటు అని తెలియజేస్తోంది. దుర్యోధనుడులాగా పరాయివాళ్ల మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంతో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువును చంపాలి అని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు. పరీక్షిత్తులాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడులాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజం అని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పగా బలరాముడు నమస్కరిస్తాడు.